నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో LPM పై చర్చ. ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జగన్ కు మంచి పేరొస్తుందనే కుట్రతోనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకవైపు వైరస్లు, మరోవైపు ట్రంప్ సుంకాలు వెంటాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆక్వా రైతులకు మరింత అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించాలన్నా, ఆక్వా ఉత్పత్తులను మార్కెట్ ఉండాలన్నా అప్సడాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నెల రోజులు గడువు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ సమస్య వస్తోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో 15,000 ఎకరాల్లోనే రైతులు అప్సడాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 80,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రీసర్వేలో భాగంగా ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ పూర్తి కాకపోవడంతో రిజిస్ట్రేషన్ సమస్య ఎదురవుతుంది. దీనిపై వెసులుబాటు కల్పించాలంటూ ముఖ్యమంత్రిని కలెక్టర్ కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ నెల రోజులు గడువు ఇచ్చారు. 1.3 lakh acres ఉంది సార్ మాకు. AP State Aquaculture Development Authority, AP SHARE registration is required for each and every acre, sir. But out of 1.3 lakhs, only 50,000 acres is registered under AP SHARE. Actually, that SHARE registration is very important in terms of traceability, sir. We are unable to do the registration because lot of these 80,000 acres are in LPM, sir. So some sort of exemption is given for this. It will be helpful for the. No, can I suggest ఒకటి అక్వాకల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి. అక్వాకల్చర్ మొత్తం మనకు 2.07 lakh ఎకర్స్ ఎంత అండి మొత్తం? నమస్తే సార్. 4 లక్షల ఎకరాల 5,79,000 ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్. పాండ్స్ అంటే ఓకే, పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్ లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ LPM నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి. ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ లో 2 ఉన్నాయి. మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్ లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores per annum యూటిలైజ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్. నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 days లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ క్రైసిస్ ను ఆధారంగా చేసుకొని మీరు 30 days టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. 30 days లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను. ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్. అదర్వైజ్ డిసిప్లిన్ లేరు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం. చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి. నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా
కొంత ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం. అన్ని విధాల అక్వా కల్చర్ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమేమి వస్తాయని తీసుకొస్తాం. మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి. ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా. 50,182 మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది 14,450 అవుట్ సైడ్ అక్వా జోన్. అయితే 2,07,000 గాను 30% సో ఫార్ రిజిస్టర్ చేసుకున్నారు. టుడే ఐఎమ్ గివింగ్ 30 days. ఒకవేళ 30 days తర్వాత వాళ్ళు చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు. 2 లింక్ చేయండి పవర్లో కూడా, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్. అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కాకినాడ, ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ ఈ ఆఫల్ ఇవన్నీ తీసుకొచ్చి చేసేస్తున్నారు. అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి. చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి. తన 5 ఏళ్ల పాలనలో విద్య, వైద్య రంగంలో వినూత్న ఆలోచనలతో వైఎస్ జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆయనకు ఎక్కడ మంచి పేరు వస్తోందన్న భయంతోనే ఆయన చేపట్టిన మంచి పనులను ముందుకు సాగనీయకుండా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 320 కోట్లతో 6 అంతస్తుల్లో పద్మావతి చిన్నపిల్లల వైద్యశాలను ప్రారంభించి దిగిపోయే నాటికి 80% పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 15 నెలలైనా 20% పనులు కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతిప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాల అన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడునని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. దాదాపు 320 కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి
మా హయాంలోనే దాదాపు 80% పైగా పనులు కూడా పూర్తయినాయి. మిగతా 20% పనులు 1.5 సంవత్సరాల కాలంగా నత్తనడుకున జరుగుతున్నాయి. మా మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పనులు నత్తనడకన సాగేటట్టుగా చేసి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇవి పూర్తి కాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. మా పాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలన్నటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిదైతే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసేటువంటి ఏ మంచినైనా చిదిమేద్దాము అన్నటువంటి దుష్ట భావన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు. ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం పెంపొందించేలా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని కడప జిల్లా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడపలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పోలీస్ అధికారులు ఆయనకు స్వాగతం పలుకగా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అధికారులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేయాలా ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రతి జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హౌ టు గో ఫార్వర్డ్. మోర్ దెన్ దట్ మీ తరఫు నుంచి రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాము, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము, మీ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్రీఫింగ్ లో నేను అంతా డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అందరికీ నమస్కారం. ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ రోల్లో అంత సిన్సియర్గా, అంత డిసిప్లిన్గా పనిచేస్తాం. పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం. నేను నా తరఫు నుండి 100% ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను. అది జస్ట్ ఐ సెడ్ ఇప్పుడే జస్ట్ వచ్చాను. నాకు కొంత టైం ఇవ్వండి. అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను. రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను. వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్ ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను. అయితే పోలీస్ విషయాలు, అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి. అన్నీ సీరియస్గా తీసుకుని మేము చేస్తాము. దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. లైక్ లా అండ్ ఆర్డర్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు. తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం. ఒక నమ్మకం, ఒక రెస్పెక్ట్, ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం డెఫినెట్గా ప్రాధాన్యత ఇస్తాం. ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. పెద్ద జిల్లా ఉంది, ఇష్యూస్ ఉంటాయి. అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్, మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు. అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు. అందరితో కలిసి we will take strict action against any illegal activity. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.